ఇటీవల ఢిల్లీ హైకోర్టు నుంచి సంగీత దిగ్గజం మ్యూజిక్ మాస్టర్ ఇళయరాజా గారికి ఒక షాక్. పాటల కాపీరైట్ విషయంలో కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వివరాల్లోకి వెళ్తే 1976 నుండి 2001 మధ్య ఆయన సంగీతం అందించిన 134 చిత్రాల పాటలపై సారేగామా సంస్థ పూర్తి హక్కులు ఉన్నాయని కోర్టు స్పష్టం చేసింది. తుది తీర్పు వచ్చే వరకు ఆ పాటలను ఇళయరాజా గారు ఉపయోగించకూడదని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. నిర్మాతల నుంచి హక్కులు పొందిన సారేగామా అనుమతి లేకుండా వాటిని వాడటం చెల్లదని కోర్టు స్పష్టం చేసింది. ఇది వింటే 2017లో జరిగిన ఒక పాత సంఘటన గుర్తుకొస్తుంది. అదే సంవత్సరం లెజెండరీ గాయకులు శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి SPB 50 వరల్డ్ టూర్ సమయంలో ఇళయరాజా గారు బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ టీమ్కి లీగల్ నోటీసులు పంపించింది. ఆ నోటీస్ సారాంశం తన సంగీత దర్శకత్వంలో వచ్చిన పాటలు అనుమతి లేకుండా స్టేజ్పై పాడకూడదని. ఆ రోజు బాలసుబ్రహ్మణ్యం గారు ఎంతో వినయంగా స్పందించారు. చట్టాన్ని గౌరవిస్తూ ఆ పాటల్ని పాడను అని చెప్పారు. సంగీత ప్రపంచం మొత్తం ఆ సంఘటనతో ఒక్కసారిగా నిశ్శబ్దమైంది. ఇప్పుడు కాలం తిరిగి అదే కాపీరైట్ అంశాన్ని ఇళయరాజా గారి దగ్గరికే తీసుకొచ్చింది. ఇదే కర్మ అంటారు కాబోలు. మీరేమంటారు? కమెంట్స్లో చెప్పండి. కానీ ఒక్క మాట స్పష్టం, ఇళయరాజా గారి సంగీతం శాశ్వతం, బాలసుబ్రహ్మణ్యం గారి స్వరం అమరం. వివాదాలు తాత్కాలికం, వాళ్ళిద్దరి గొప్పతనం మాత్రం కాలాతీతం. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఆథాన్ తెలుగు.